నమస్తే అన్న. ఏం పని చేస్తుంటారు మీరు? నా పేరు ఎడ్ల నరేష్ అన్న. నేను విద్యార్థుల రాజకీయ పార్టీ జిల్లా అధ్యక్షుడు. మీది ఒక సపరేట్ పార్టీ? పార్టీ అవును. ఓకే. మరి ఎప్పుడు ఎక్కువ కనిపించదు బయట ఏదైనా ఇష్యూస్ పైన కనిపించదు? ఎందుకు అనిపించదన్నా, మొన్న సచివాలయం దగ్గర ధర్నా చేసినాము. మళ్ళీ అదే విధంగా రేవంత్ రెడ్డి ఇల్లును కూడా ఒకసారి ముట్టడి చేస్తుంది పోతే మమ్మల్ని అరెస్ట్ చేశారు. మేము చేస్తూనే ఉంటాం నిరంతర ఉద్యమాలు. ఓకే. స్టేట్ వైజ్ మీ పార్టీ సంబంధించిన వాళ్ళు ఉన్నారా? అవునన్నా, కంటెస్టెడ్ ఎమ్మెల్యే జనగాం నేను. ఓకే. ఎన్ని ఓట్లు పడ్డాయి? మాది గుర్తింపు లేదు కాబట్టి కొంచెం తక్కువ పడ్డాయి. అంటే అదే మూమెంట్లో పెట్టినాం కాబట్టి ఇంకా ప్రజలలో కొంచెం ఇంకా పోవాలి కదా. మాది మీరు పోటీ చేసి మీకు ఏమర్థమైంది అంటే పైసలు లేకుండా రాజకీయం చేయలేని పరిస్థితి కనిపించిందా? 100% అన్న. పైసలు లేనిది మనం రాజకీయం చేయలేము. ఓకే. ఇప్పుడు మీ నియోజకవర్గం తుంగతుర్తేనా ఇది? అవునన్నా, తుంగతుర్తి. ఇప్పుడు మోత్కూరు లోకలేనా మీది? లోకలే అన్న. ఇప్పుడు మీ ఎమ్మెల్యే మందుల సామిల్ గారు. నేను ఎందుకు ఇటుకు వచ్చిన అంటే పంచాయతీ తరఫున నిన్న ప్రెస్ మీట్ పెట్టిండు. రాజగోపాల్ రెడ్డి పైన, కోమరెడ్డి వెంకరెడ్డి పైన మాట్లాడిండు. పంచాయతీ ఎందుకు వచ్చింది అసలు? శీతగాను చెర్లేస్తే ఈతోడు కొడతాడని చచ్చినట్టుంది కథ. ఇది శీతగాను చెర్లేసిరట, ఈత వస్తుందానికి ఈతోడు కొడతాడని చచ్చినట్టుంది కథ. ఇక్కడ పంచాయతీ ఏంటంటే ఇప్పుడు ఆయన వెంకటరెడ్డి గారు వచ్చారు నిన్న. వెంకటరెడ్డి గారు ఏంది, ఆయన మినిస్టర్ కాబట్టి ఆయన వస్తాడు. ఆడ మొన్న ఇన్సిడెంట్ జరిగింది, అది చూస్తేందుకు వస్తాడు. దాన్ని స్వాగతించాలి, అది చేస్తా అని చెప్పిపోయింది కదా. దాని మీద ఎలిగేషన్ చేసేది అంటే లోకల్ నేను ఎమ్మెల్యే కాబట్టి నాకు చెప్పాలి, నా పర్మిషన్ లేకుండా ఎట్లా వస్తాడని మాట్లాడుతున్నాడు. ప్రజా సమస్యలలో నువ్వు పని చేస్తావు కాబట్టి వచ్చిండు. నువ్వు పని చేస్తే ఆయన ఎందుకు వస్తాడు? ఇప్పుడు నువ్వు పని చేయి. మరి మున్సిపాలిటీ అయ్యింది, మున్సిపాలిటీ అయినాక ఇంతవరకు కోఆప్షన్లు ఎన్నుకోలేదు. మున్సిపాలిటీలో 16 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయినాయని చెప్పేసి కౌన్సిలర్లు ఆరోపణలు చేస్తారు. వాటి మీద దృష్టి పెట్టు. అవి వేయకుండా నువ్వు పని చేస్తలేవు, వాళ్ళు వచ్చారు. దాంట్లో తప్పే ఉంది. అడ్మినిస్ట్రేషన్ తెలుసుకోమన్నారు ఫస్ట్ ఆయన. ఇప్పుడు అంతమందికి రాజగోపాల్ రెడ్డి పైన మాట్లాడిండు, అంటే నేను ఉద్దేశించి ఇండైరెక్ట్గా మాట్లాడిండు. సొంత పార్టీ సంబంధించిన నాయకులను పట్టించుకోవట్లేదు, కడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్తలను పట్టించుకోవాలని చెప్పి నకరేకల్ని తుంగతుర్తి దృష్టిలో పెట్టుకొని మాట్లాడిండు. నిజంగా ఈయన పట్టించుకోవట్లేదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని? నేను కాంగ్రెస్, బీజేపీ లేకపోతే బీఆర్ఎస్ అనేది నాకు పార్టీల గురించి పెద్దగా ఏం లేదు. కానీ రాజగోపాల్ రెడ్డి అంటే వ్యక్తిగతంగా నాకు కూడా అభిమానమే. ఎందుకంటే ఆయన ప్రజల వ్యక్తి. ఆయన మీద మాట్లాడడానికి ఆయన సరిపోవడానికి నేను అనుకుంటా. ఆయన అడ్మినిస్ట్రేషన్ పవర్కి, ఆయన ఉన్నటువంటి పబ్లిక్లో ఉన్నటువంటి ఆయన ఇన్ఫ్లుయెన్స్కి, ఈయన ఇన్ఫ్లుయెన్స్కి ఆయన సరిపోవడానికి నేను అనుకుంటున్నా. ఇప్పుడు వాళ్ళని ఏమంటా ఉన్నాడు అంటే, తుంగతుర్తిలో మీరు ఎందుకు వెళ్ళి పెడతా ఉన్నారు? నేను తుంగతుర్తి ఎమ్మెల్యే, మీరు మునుగోడులో నల్గొండలో ఏమైనా రాజకీయం చేయాలనుకుంటే అటు చేసుకోండి, తుంగతుర్తిలో మీరు ఎందుకు వెళ్ళి పెడతా ఉన్నారు అని చెప్పి వాళ్ళు అంటా ఉన్నారు. ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు, ప్రజల మనిషి అయినప్పుడు ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వెళ్ళి పెట్టవచ్చు. ఎమ్మెల్యే కావచ్చు, లేకపోతే కామన్ పీపుల్ కావచ్చు. దాంట్లో తప్పేముంది? లేకపోతే ఏళ్ళు పెడతలేరు, ఇక్కడ అంతా సుభిక్షంగానే ఉందంటే రాజీనామా చేయి, ఎన్నోట్లు పడితే చూద్దాం. రాజీనామా చేసి అప్పుడు మళ్ళీ బై ఎలక్షన్కి రా. నువ్వేం పనులు చేస్తలేవాడు. నువ్వు 50 పడకల ఆసుపత్రి ఎటు బాయే, ఇటు డిగ్రీ కాలేజ్ ఎటు బాయే, నువ్వు ఇస్తాన్న హామీలు ఎటు బాయే, గంటెడు ఇసుకది అని అంటివి. ఒకసారి రైతులు ఎండాకాలంలో అది కాళేశ్వరం వాటర్ జర మా దాకా వస్తాయంటే రావు పో, ఎవరితో చెప్పుకుంటావు చెప్పుకోపో, ఇదా నువ్వు ఒక రైతు బిడ్డనని చెప్పినావు. రైతును కూడా ఏం మాట్లాడినావు నువ్వు ఆ రోజు? గుర్తుకుందా? గెలిచిన తర్వాత ఇవన్నీ గుర్తు తెచ్చుకో. ప్రజలు అనేటిది ఒకసారి అవకాశం ఇస్తారు, ఆ అవకాశాన్ని నిలబెట్టుకోవాలి. కానీ నువ్వు నిలబెట్టుకుంటావు, దానికి మనం ఏం చేస్తాం? ఇంకో మాట, రాజగోపాల్ రెడ్డి అంటే వీళ్ళు ఎస్సీ నియోజకవర్గం అని చెప్పి చులకన చూస్తూ ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి గతంలో ఎంపీగా పనిచేసిండు, కోమరెడ్డి వెంకరెడ్డి మంత్రిగా ఉన్నాడు, ఆయన ఎమ్మెల్యే కూడా పనిచేసిండు, గతంలో కూడా మంత్రిగా పనిచేసిండు. నిజంగా కోమరెడ్డి బ్రదర్స్ ఎస్సీలని చులకనగా చూస్తారా? సరే, ఎస్సీల మీద అంత ప్రేమ ఉంటే దళిత బంధు శాంక్షన్ అయిన పైసలు వాళ్ళ ఆగినాయి, వాళ్ళ డబ్బులని రిలీజ్ చేయమనండి. ఆ బ్యాంకులో పడి ఉన్నాయట ఆల్రెడీ. ఒకసారి అమౌంట్ మరి అటు రిలీజ్ విషయంలో 3 లక్షలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో పడ్డాయట. దళితుల మీద మీకు అంత ప్రేమ ఉంది కదా, వాటిని రిలీజ్ చేయండి. వాళ్ళు ఏమంటున్నారంటే కమిషన్లు అడుగుతున్నారని ఆరోపణ చేస్తున్నారు దళితులు. నువ్వు దళిత బిడ్డవే కదా, వాళ్ళు కూడా దళితులే కదా. మరి దళితుల మీద అంత ప్రేమ ఉంటే అది చేయండి. ప్రేమ ఉండాలి ఖచ్చితంగా. మీకు ఉంటలేదని వాళ్ళే ఆరోపణ చేస్తున్నారు మీ మీద. ఎట్లా మరి ఎట్లా? ఇప్పుడు మీ ఎమ్మెల్యే అంతగానం చేంజెస్ ఎందుకు వచ్చినాయి? ఆనాడేమో టికెట్ కోసమే వాళ్ళ ఇంటి చుట్టూ 100 సార్లు తిరిగిండని చెప్పి రాజగోపాల్ రెడ్డి చెప్తుండు. ఇప్పుడు వాళ్ళపైన వ్యతిరేకంగా మాట్లాడడానికి గల కారణం ఏమై ఉంటుంది? ఇప్పుడు చింతపండు అమ్మే దానికి సిరొత్తినట, ఇదేంది వంకర టింకర్ ఉంది అన్నదట. ఇది వంకర ఉంది ఏం పండు అన్నదట. చింతపండు అమ్మేదానికి సిరొచ్చింది మధ్యలో. ఈ చింతపండును చూసి వంకర టింకర్ ఉంది, ఇది ఏం పండు అన్నదట. అట్లుంది ఆయన సామెత. ఓకే. ముఖ్యంగా తుంగతుర్తి అంటేనే ఇసుక దందా, ఇసుక మాఫియా. గతంలో గాదర్ కిషోర్ ఇసుక దందాకు, ఇసుక మాఫియాకి ఎంకరేజ్ చేస్తుంది కాబట్టి సో ఆయనకు ఓటు వేయలేదు, ఈయనకు అవకాశం ఇచ్చారు. ఇసుక మాఫియా ఏమైనా కంట్రోల్కి వచ్చిందా? ఇక్కడ ఏం కంట్రోల్కి రాలేదు. ఈ ఇసుక మాఫియా అనేది జరుగుతూనే ఉంది. ఏంటంటే వీళ్ళు ఎవరు వచ్చినా కూడా వనరులు దోసుకోపోతున్నారు. ఆయననేమో చెరువులో ఇసుక తీసిరని ఆయన మీద ఆరోపణ అయితే, కుంటలలో చెరువులలో మట్టిలు కూడా తీసి ఇవాళ వాటిని ఇష్టం వచ్చినట్టు విక్రయం చేస్తారు, ఇటుక బట్టీలకు తరలిస్తారు అని కూడా ఒకటి ఉన్నది. ఓకే. ఎందుకు షార్ట్ టైంలో కాంగ్రెస్ పార్టీ పైన కావచ్చు, లేకపోతే మీ ఎమ్మెల్యే పైన కావచ్చు ఇంత వ్యతిరేకత దేనికి వచ్చింది?
మనం ఏదైనా ఒక వర్క్ చేసినప్పుడు దాన్ని ఒకటి మనం ఏదైతే హామీలు ఇచ్చినామో హామీలు నెరవేర్చకున్నా కూడా ప్రజలలో ఉండి ప్రజల సమస్యలు ఏందని తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా ముందుకు పోయినప్పుడు ఆ పని కాకుండా కూడా ప్రజలలో ఒకటి అభిమానం అనేది ఉంటుంది. సరే ఈయన కష్టపడుతుంది కదా, ఈయన పోరాటం చేస్తుంది కదా, ప్రజల మీద ప్రజల సమస్యల మీద మాట్లాడుతుంది కదా అని ఒకటి ఉంటుంది. ఏది చేయకుండా నువ్వు ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే కాదు కదా. మేము ఏం చెప్పినామంటే ఈ వైన్స్ల గురించి, వైన్స్లు రాజగోపాల్ రెడ్డి గారు ఒకటి గంటలకు తీస్తున్నారు, బెల్ట్ షాపులు కూడా పూర్తిగా బంద్ చేసిర్రు. మీరు కూడా దాని మీద ఒకటి చేస్తే బాగుంటుంది సార్, మీరు కూడా అదే ఫాలో అయితే బాగుంటుంది అని చెప్పినాం. రాజగోపాల్ రెడ్డి గారికి నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ఆయనకు ముఖ్యమంత్రి ఇచ్చినా కూడా చాలా తక్కువే అనుకుంటున్నా పదవి. ఆయన రాష్ట్రాన్ని సుభిక్షంగా చూడగలడు. కాంగ్రెస్ పార్టీ మళ్ళీసారి అధికారంలో కూడా రాగలుగుతుంది. ఇప్పుడు ఈయన ఏమంటాడు, మంత్రి పదవి ఇవ్వద్దని చెప్పాడు, యాదవులకు ఎస్సీలకు ఇవ్వాలి అని మాట్లాడుతూ ఉండు కదా. యాదవులకు ఎస్సీలకు ఇవ్వాలంటున్నావు కరెక్టే, బీసీలకు ఇవ్వాలంటున్నావు, నువ్వు వాళ్ళకి ఇవ్వాలంటున్నావు కరెక్టే. నువ్వు ఇండైరెక్ట్ నాకు ఇవ్వాలని చెప్పేసి అంటలేవు కానీ వాళ్ళకే ఇవ్వాలంటున్నావు. ఇవ్వాలి మరి వాళ్ళ 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 ఇన్ఫ్లుయెన్స్ ఏంది, వాళ్ళు ఏం చేసిరు, వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళ మెరిట్ మార్క్స్ ఏంది, వాళ్ళు ఏదైతే నియోజకవర్గంలో కానీ చుట్టూ ఉమ్మడి నల్గొండ జిల్లా కావచ్చు, లేకపోతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, ఉమ్మడి ఎక్కడ ఉన్న వాళ్ళని కూడా వాళ్ళు చేసిన వాళ్ళకి ఎంత మెరిట్ ఉందో ఆ మెరిట్ ప్రకారం నేను ఇయ్యి అంటున్నా. తప్పు ఆయన అడిగిన దాంట్లో తప్పు లేదు, ఇయ్యి అన్నాడు కరెక్టే. కానీ వాళ్ళ మెరిట్ ఉండాలి కదా. నీ లెక్కనే మరి మీ లెక్కనే ఇట్లా అవినీతికి పాల్పడి ఇక్కడ ఏంది కాంట్రాక్టర్లు, ఇప్పుడు కాంట్రాక్ట్లు ఉన్నాయి, కాంట్రాక్ట్లు సింగిల్ టెండర్ అట, వాళ్ళ ఆరోపణ అది సింగిల్ టెండర్ మీద. మీరు దాని మీద కూడా మేము ఆర్టీఐ పెట్టి ఎవరు చేస్తున్నారు కాంట్రాక్ట్లు, వాళ్ళు ఎంత పని చేసారు, ఎన్ని డబ్బులు డ్రా చేసారు అనేది మేము ఆర్టీఐ ప్రకారం తీసుకొని దాని మీద కూడా మేము ఉద్యమిస్తానికి కూడా సిద్ధంగానే ఉన్నాం. ఓకే, మీరు ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు, సామెలు ఏమో నేను ఎటు పోయినా కానీ ఏ మారుమూల ప్రాంతం అయినా కానీ సామెలు అని చెప్పి మహిళలు కావచ్చు లేకపోతే ఏమంటారు మగవారు కావచ్చు, సామెలన్నా వచ్చిండు మా ఎమ్మెల్యే అని చెప్పి దగ్గరికి రాకొస్తారు అని చెప్తా ఉండు. ప్రేమ లేదే 50,000 మెజార్టీ తోటి మందుల సామెలు గెలిపించారా? 50,000 మెజార్టీ తోటి మీ ఇన్ఫ్లుయెన్స్ కాదు, అది రాజగోపాల్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్. మీరు ఒకసారి ఏంటంటే రాజగోపాల్ రెడ్డి నన్ను తిరుపతి మెట్ల కాడ ఉండమన్నాడు, నా కాడ పైసలు నువ్వే నేనేడు ఎమ్మెల్యేని అయితే అంటే ఆయన కష్టపడి ఇప్పించినా నువ్వే చెప్పినావు అప్పుడు తొలివేరు తోటి. మరి అలా నువ్వు అంటున్నావు, సరే నీ ఇన్ఫ్లుయెన్స్ తోటే గెలిచినావు కదా, మళ్ళీ ఒకసారి రాజీనామా చేయి చూద్దాం. రాజీనామా చేసి గెలుసు, అప్పుడు చెప్పు మీకు మంత్రి పదవి కాదు, మీకోసం మేము ఉద్యమిస్తాం చెప్తున్నా కదా. మీరు ఇండిపెండెంట్గా అయ్యారు, కాంగ్రెస్ పార్టీ నుంచి చేకూరి. కాంగ్రెస్ పార్టీకి అప్పుడు బీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉంది కాబట్టి మీరు గెలిచిర్రు, 50,000 మెజార్టీ పబ్లిక్ కూడా వేసారు, దాంట్లో నేను కూడా బాధ్యున్నే. మీకు గుర్తుందో లేదో పార్టీ మాటలు ఎక్స్ రోడ్ కాడికి వచ్చి నేను మీతోటి కలిసి మాట్లాడినా, అది గుర్తుందో ఆయన మర్చిపోయాడు. నేను నన్నే గుర్తుపట్టాడు, ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడతాడు. నేను ఆయన గురించి నేను పోయినా సపరేట్గా, మా పార్టీ గుర్తుపట్టారు అన్నావు కదా, మా పార్టీ జెండా పెట్టుకొని మరి పోయాడు ఆయన కాడికి. ఉత్తదే ఆయన పని అయిపోయినట్టు ఉత్తదే ఇక మళ్ళీ ఉత్త కదా, పొల్లు నుజ్జు చేసిండు, ఇంకేంది పొల్లు నుజ్జు అన్నాడుగా, పొల్లు నుజ్జు చేసిండు తుంగతుర్తిని. ఇప్పుడు ఈయన సామాన్యుడు అన్నాడు, ఆనాడేమో 50,000 రూపాయలు పట్టుకుని రాజకీయం స్టార్ట్ చేసిండు. అంటే రాజకీయం మీన్స్ ఎమ్మెల్యేగా పోటీ చేసే ముందు నా దగ్గర 50,000 ఉన్నాయని రేవంత్ రెడ్డికి చెప్పిండంట. 50,000 ఉన్న మందుల సామెలకు 50,000 మెజార్టీతో గెలిపించని చెప్పిండు. సంపాదించిండా ఇంకా తగ్గిపోయిండా? ఇప్పుడు ఆ రోజు 50,000 అని ఆయనే ప్రెస్ మీట్కి ప్రజలకు చెప్పిండు కదా. ఇప్పుడు ఆయన ఆస్తులు, ఆయన కొడుకుల ఆస్తులు, ఆయన బినాముల ఆస్తులు ఎంత ఉన్నాయో మరి ఇప్పుడు అది ఐటీ దాడులు చేపిద్దాం మరి వాళ్ళ ఇంటి మీద. ఇప్పుడు ఆయన లెక్క చెప్పాలి కదా. ఇప్పుడు అప్పుడున్న అప్డేవిట్లో ఆయన పెట్టిన ఆస్తులు ఎంత, ఇప్పుడున్న ఆస్తులు ఎంత, మరి అవి కూడా లెక్కలు దిద్దాం మరి. ఓకే, చామరకిరంతో కూడా పంచాయతీ పెట్టుకుంటున్నట్టు మనం కొట్లాడుకున్నట్టు ఆ వర్గం ఈ వర్గం. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ పవర్ లేనప్పుడు గట్టే ఉంటుంది. ఏదన్నా ఉంటే నువ్వు సరే వాళ్ళ ఇప్పుడు ప్రజలు గెలిపించారు, సరే ఏదైనా ఒక వాదం కావచ్చు. మనం నువ్వు ఒక మాట్లాడుతున్న ఒక దళిత ఎమ్మెల్యేవు, సరే నువ్వు మాట్లాడాలి, దళితుల గురించి మాట్లాడాలి, బహుజనుల గురించి మాట్లాడాలి. ఎట్లా మాట్లాడాలి? అడ్మినిస్ట్రేషన్ ప్రకారం మాట్లాడాలి, పాయింట్ టు పాయింట్ మాట్లాడాలి, వాళ్ళతోటి కొట్లాడాలి. ఏ విధంగా కొట్లాడాలి? నాకు నిధులు కావాలి, నాకు నియామకాలు కావాలి, ఇక్కడ ఉన్నటువంటి వనరుల్ని మాకు అభివృద్ధి కావాలి, ఇక్కడ ఉన్నటువంటి టౌన్లో అభివృద్ధి కావాలి, ప్రజలకు అభివృద్ధి కావాలి, ఎంప్లాయ్మెంట్ కావాలి, వాటి మీద మాట్లాడాలి. నువ్వు ఎంతసేపటికి గిచ్చి పంచాయతీ పెట్టుకుంటా అంటే అది అవుతుందా? అడ్మినిస్ట్రేషన్ ప్రకారం అడుగు, నీ హక్కు అది. నేను పంపించింది కూడా అందుకే కదా అసెంబ్లీకి. అసెంబ్లీలో మా సమస్యలు మాట్లాడడానికే కదా పంపించింది. నువ్వు చెప్పినా కూడా వాళ్ళు చేయని ఎడల ప్రజలైనటువంటి మేము దాని మీద ఉద్యమాలు చేస్తాం తప్పించి నువ్వు ఏదో చేస్తా అది చేస్తాడు నువ్వు మీరు సార్ నేను ఒకటి చెప్తున్నా సామెల్ గారికి, నేను ఒకటే చెప్తున్నా మీ మీడియా ద్వారా, మీరు ఖచ్చితంగా రాజీనామా చేయండి. రాజీనామా చేస్తే మీకు మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. రాజీనామా చేసి మళ్ళీ బై ఎలక్షన్ వస్తుంది, బై ఎలక్షన్లో అప్పుడు తుంగతుర్తి ప్రజలు ఎవరికి ఇవ్వాలో వాళ్ళకే ఇస్తారు. ఇప్పుడు మీది కూడా ఒక పొలిటికల్ పార్టీ కదా, ఎంటైర్ ఎపిసోడ్లో ఏం అబ్జర్వ్ చేశారు? అంటే మందుల సామెల వెనకాల ఎవరి నుండి మాట్లాడిస్తుండా, లేదంటే ఆయనే డేర్ చేసి బయటకు వచ్చి మాట్లాడుతుండా?
తన కుమారులు అన్ని కాంటాక్ట్ విషయాలు అవన్నీ వాళ్ళు చేసుకుంటున్నారు కాంటాక్ట్ విషయంలో. మరి వాళ్ళకి పెద్ద పెద్ద నెట్వర్క్లతోటి ఇట్లా ఇండివిజువల్గా మొన్న కానిస్టేబుల్ని కూడా సరే వాళ్ళ ఫాదర్ అంటే ఎమ్మెల్యే కాబట్టి ఆయనకు ప్రోటోకాల్ ఉంటుంది, అన్నీ చేస్తారు, వాళ్ళ బందోబస్తు ఇస్తారు. వాళ్ళ కొడుకును కూడా వచ్చి కార్ డోర్ దియవా అబ్బే అని చెప్పేసి ఒక పోలీస్ కానిస్టేబుల్ అనడం కూడా అది దుర్మార్గమైన విషయం. అది అంటే వాళ్ళ ఇంటోళ్ళకు వాళ్ళ మనవాళ్ళు ఎరిగితే ముడ్డి అడుగుతందుకు కూడా ఉన్నారు ఆ పోలీసు వాళ్ళు శాంతి భద్రతలు కాపాడడానికే ఉన్నారు. నువ్వు పోతావు, నువ్వు 5 ఏళ్ళు ఉండి నువ్వు పోతావు, 2 ఏళ్ళు ఉంది, ఇంకా 2 నెలల తర్వాత నువ్వు పోతావు, నీ తర్వాత ఇంకోటి వస్తాడు. అదంతా తప్పు పని. నువ్వు ఏదైనా మందుల సామాన్ కొడుకు పోలీసు అవును తిట్టినట్టు ఆరోపణ ఉంది. అది ఆ బార్గేట్ పెడతావు అరబై డోర్ దియ అరబై అని చెప్పేసి నేను వస్తా అంటే ఎవరు వస్తుంది? అందరికి ఒకటే రూల్ కదా, రూల్ ఈజ్ ఆల్. అడ్మినిస్ట్రేషన్ వీళ్ళకి ఏమైనా వాళ్ళ కొడుకులకు వాళ్ళకి ఏమైనా అడ్మినిస్ట్రేషన్ సపరేట్ రాసిరా? రాయలేదు కదా.